అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక మతిపోయిన మనిషి. చెప్పేందుకు నాకే ఇంకా ఏమీ స్పష్టంగా తెలియలేదు. మరికొన్ని వివరాలు సేకరించాలి. ప్రస్తుతం అన్నీ అనుమానాలే, కానీ ఆధారాలు ఇంకా దొరకలేదు. అందువల్ల కొంచెం వ్యవధి ఇవ్వండి. సమయం రాగానే నేనే వచ్చి మీకు అంతా చెబుతాను. మీ సహాయం కూడా కావలసి ఉంటుంది అని చెప్పి యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ఎవరు కావాలి? అమ్మగారున్నారా? స్నానం చేస్తున్నారు, కూర్చోండి, 10 నిమిషాలలో వస్తారు అంటూ వంటవాడు యుగంధర్కి ఇన్స్పెక్టర్కి హాల్లో కుర్చీలు చూపించాడు. ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో లేడు, మఫ్టీలో ఉన్నాడు. అందువల్ల అతను పోలీసు ఉద్యోగని వంటవాడికి తెలియదు. అది చాలా పెద్ద హాలు. చాలా ఖరీదైన సోఫాలు, కుర్చీలు ఉన్నాయి. క్రింద కొత్త తివాసీ పరిచి ఉన్నది. గోడలకి గాంధీ మహాత్ముని పటం, పండిత నెహ్రూ పటం తగిలించి ఉన్నాయి. ఇంకో గోడకి 50 ఏళ్ల మనిషి ఫోటో ఒకటి, దాని పక్కనే 25 ఏళ్ల యువకుడి ఫోటో ఒకటి ఉన్నాయి. యుగంధర్ ఆ ఫోటోలను పరిశీలనగా చూశాడు. ఈ పెద్దాయన రాజమ్మ గారి భర్త అయి ఉండాలి. ఈ యువకుడి ఫోటో సత్యనారాయణది అయి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇంతలో రాజమ్మ హాల్లోనికి వచ్చింది. యుగంధర్, ఇన్స్పెక్టరు ఆమెకు నమస్కారం చేశారు. ఆమె ప్రతి నమస్కారం చేసి కూర్చోండి, తమ పేరు అని అడిగింది. నా పేరు యుగంధర్, ఈయన నా స్నేహితుడు అని చెప్పాడు యుగంధర్. అలాగా, మీరు వచ్చిన పని అడిగిందామె నిలబడే. మత కలహాల్లో మరణించిన వారి గురించిన వివరాలు సేకరించడానికి ప్రభుత్వం నియమించింది. ఆ సందర్భంలో వచ్చాను. మీ కుమారుడు సత్యనారాయణ. రాజమ్మ ముఖం మారిపోయింది. ముఖంలో నెత్తురు చుక్కలేదు. బెదురుతూ చూసింది. కూర్చోండి అంటూ తను కూర్చున్నది. మీ కుమారుడు సత్యనారాయణ గారు డిసెంబర్ నెలలో రావెల్పిండి వెళ్లారని, ఆయన జాడ ఇంతవరకు మీకు తెలియలేదని విన్నాను అన్నాడు యుగంధర్. రాజమ్మ తల ఆడించింది. వారి జాడ తెలుసుకునేందుకు మీరేమైనా ప్రయత్నం చేశారా అడిగాడు యుగంధర్. మా రంగారావు అంటే మా మరిదిగారి అబ్బాయిని రావెల్పిండి పంపించాను. సత్యం అక్కడ మత కలహాల్లో చనిపోయాడని వార్త తెచ్చాడతను. పోయాడని ఆయన ఎట్లా తెలుసుకున్నారట? ఆమె ముఖంలో ఏదో మార్పు వచ్చింది. ఒక నిమిషం ఆగి, వివరాలు తెలియవు అంది. అదేమిటండి, మీ కుమారుణ్ణి గురించిన వివరాలు మీకు తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగంధర్. రాజమ్మ సంకోచిస్తూ ఒక్క నిమిషం నేలవైపు చూసి, క్షమించండి, వివరాలు నాకు తెలియక కాదు, ఆ విషయం చర్చించటం నాకు బాధగా ఉంటుంది. యుగంధర్ సానుభూతి చూపిస్తూ తల ఆడించాడు. పోనీలేండి, ఆ విషయాలు రంగారావుని అడిగి తెలుసుకుంటాను, మిమ్మల్ని బాధించను. అప్పటినుంచి రంగారావు గారు ఇక్కడే ఉంటున్నారా? అవును. మీ కంపెనీ వ్యవహారాలు ఇప్పుడు ఆయనే చూసుకుంటున్నారనుకుంటున్నాను. అవును. వ్యాపారం సంగతి మీరు ఏమీ పట్టించుకోవటం లేదా? లేదు. అన్నట్లు మీరు ఈ మధ్య ఎప్పుడైనా శివపురం వెళ్ళారా? యుగంధర్ ఈ ప్రశ్న మామూలు ధోరణిలోనే అడిగాడు. రాజమ్మ చటుక్కను తల ఎత్తి యుగంధర్ని చూసింది. ఒక్క క్షణం సేపు ఊపిరి బిగబెట్టి లేదు అంది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు బెదురు చూపులు చూశాయి. మొన్న శివపురం మిషన్ ఆసుపత్రి దగ్గర మిమ్మల్ని చూసినట్లు జ్ఞాపకం వచ్చి అడిగాను. నేనే పొరపడ్డానేమో అన్నాడు యుగంధర్ సిగరెట్ తీసి వెలిగిస్తూ. పొరబడే ఉంటారు, నేను అక్కడికి వెళ్ళలేదు. పోనీలేండి, మరో మాట, మీ అబ్బాయి సత్యనారాయణ మరణించినట్లు మీకు రూఢీగా తెలుసా? రాజమ్మ తల ఊపింది. అయితే అధికారుల దగ్గర నుంచి మీ అబ్బాయి మరణించినట్లు సర్టిఫికెట్ ఎందుకు తీసుకోలేదు? అనవసరం అంది ముక్తసరిగా. మీ కుమారుడు మత కలహాల్లో మరణించి ఉండకపోవచ్చునని, ఎక్కడైనా సజీవంగా ఉన్నాడేమోనని మీరు ఆశించటం లేదా? లేదు. బ్రతికి ఉంటే ఇంటికి ఎందుకు రాడు? ఎదురు ప్రశ్న వేసింది రాజమ్మ.
నిజమే, ఒకవేళ ఇక్కడికి రాగలిగిన స్థితిలో లేడేమో, మతి చెలించినదేమో అన్నాడు యుగంధర్ రాజమ్మని రెప్పవాల్చకుండా చూస్తూ. రాజమ్మ మొహం ఎర్రబడ్డది. చటుక్కున లేచి నిలబడి, నా కొడుకుని గురించి అలా అనకండి, నేను వినలేను. మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమీ లేవనుకుంటున్నాను అంటూ రాజమ్మ చరచరా లోపలికి వెళ్ళిపోయింది. హాల్లో యుగంధరు, ఇన్స్పెక్టరు మాత్రం మిగిలారు. ఇన్స్పెక్టర్ ప్రశ్నార్థకంగా యుగంధర్ని చూశాడు. యుగంధర్ మొహం మీద చిరునవ్వు వెలిసింది. పదండి పోదాం, మనం వచ్చిన పని అయిపోయింది అన్నాడు. బేబీ ఆస్టిన్ దిగి వస్తున్న రంగారావు వాళ్ళకి గుమ్మం దగ్గర ఎదురయ్యాడు. ఒకసారి ఇద్దరినీ యగాదిగా చూశాడు. ఎవరు మీరు అడిగాడు రంగారావు. నా పేరు యుగంధర్, ఈయన నా స్నేహితుడు. తమరే రంగారావు గారు అనుకుంటున్నాను అన్నాడు యుగంధర్. రంగారావు తొణకకుండా నిశ్చలంగా యుగంధర్ని చూసి, మీ పేరు విన్నాను, మీరు పరిశోధించే కేసుల గురించి తరచూ చదువుతూ ఉంటాను. వెళ్ళిపోతున్నారేం, లోపలికి రండి అని ఆహ్వానించాడు. ఒక చిన్న పని మీద వచ్చాను, రాజమ్మ గారితో మాట్లాడి వెళ్తున్నాను. సమయానికి మీరు వచ్చారు. మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. తప్పకుండా అడగండి, లోపలికి రండి. మిస్టర్ యుగంధర్, నా చేతనైనంత వరకు మీకు సహకరించడానికి సంసిద్ధుణ్ణి అంటూ లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోమని కుర్చీలు చూపించాడు రంగారావు. యుగంధర్ నవ్వుతూ, నేను ప్రభుత్వం తరపున మత కల్లోలాలో అయిపు తెలియకుండా పోయిన వారి గురించి దర్యాప్తు చేస్తున్నాను. ఆ సందర్భంలోనే ఇక్కడికి వచ్చాను. అలాగా, అయితే మా సత్యనారాయణ విషయమై తెలుసుకోవటానికి వచ్చారన్నమాట. అవును, సత్యనారాయణ గారు రావిల్పిండిలో మత కలహాల్లో చిక్కుకుని చనిపోయారని రాజమ్మ గారు చెప్పారు. మీరు రావిల్పిండి వెళ్ళి వాకప్ చేశారటగా. అవును, అక్కడ అల్లర్లు తగ్గగానే వెళ్ళాను. 10 రోజుల పాటు రావిల్పిండిలో ఉండి విచారించాను. సత్యనారాయణ కల్లోలాలో చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఎలా నిర్ధారణ అయింది అడిగాడు యుగంధర్. సత్యనారాయణ దిగిన హోటల్లోనికి ముస్లింలు జొరబడి లూటీ చేసి హోటల్లో ఉన్న వాళ్ళని చంపేశారట. ఆ హోటల్కి ఎదురుగా ఉన్న మంగళ షాప్ అతని దగ్గర సత్యనారాయణ చేతి గడియారము, వేలి ఉంగరము దొరికాయి. చాలా జాగ్రత్తగా వాకప్ చేశాను. లూటీ జరిగిన రాత్రి హోటల్లో వాళ్ళంతా చంపబడ్డారని, ఆ చేతి గడియారం, ఉంగరం తను ఒకతని దగ్గర కొన్నానని అతను చెప్పాడు. నిజం చెప్పమని బెదిరించగా లూటీ జరిగినప్పుడు తనకు అవి దొరికాయని ఒప్పుకున్నాడు అని చెప్పాడు రంగారావు. ఓహో అన్నాడు యుగంధర్. అవే నేను సంపాదించిన ఆధారాలు. నా మట్టుకు నాకు సత్యనారాయణ మతకల్లోలాలో చనిపోయాడని నిశ్చయం కుదిరింది. అందుకు నిదర్శనాలుగా మా పిన్నికి, అంటే సత్యనారాయణ తల్లికి చూపించేందుకు ఆ గడియారం, ఉంగరం తెచ్చాను. అయితే సత్యనారాయణ గారు మరణించారని నిశ్చయించేందుకు అంతకు మించిన నిదర్శనాలేవి మీకు దొరకలేదన్నమాట. మీరు రావిల్పిండికి ఎప్పుడు వెళ్ళారు అడిగాడు యుగంధర్. ఇంతకన్నా ఇంకా ఏ నిదర్శనాలు కావాలో నాకు తెలియదు. సత్యనారాయణ మరణించాడనటానికి సందేహమే లేదు. నవంబర్ మొదటి వారంలో నేను రావిల్పిండికి వెళ్ళాను. థ్యాంక్స్, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను అని చెప్పి యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ ఊళ్ళో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ అని అడిగాడు యుగంధర్. ఒకే బ్యాంకు ఉంది. ఎందుకు? పదండి, అక్కడ మనకు ఒక చిన్న పని ఉంది అన్నాడు యుగంధర్. ఇద్దరూ బయలుదేరి బ్యాంకుకి వెళ్ళారు. ఒక చిన్న పని మీద వచ్చాను. రాజమ్మ గారికి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది కదా అడిగాడు యుగంధర్ బ్యాంక్ మేనేజర్ని. అవును, ఉంది. రాజమ్మ గారి అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు వచ్చాను. అంటే అడిగాడు మేనేజర్ సందేహిస్తూ. రాజమ్మ గారు బ్యాంకులో ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు కట్టినది, ఎప్పుడెప్పుడు డబ్బు తీసింది, ఎంతెంత తీసింది మొదలైన వివరాలు కావాలి. బ్యాంక్ మేనేజర్ మొహం చిట్లించాడు. క్షమించండి యుగంధర్ గారు, అకౌంట్ ఉన్నవారికి తప్ప వారి అకౌంట్ వివరాలు ఇతరులు ఎవరికీ చెప్పకూడదన్న విషయం మీకు తెలుసు కదా. రాజమ్మ గారి అకౌంట్ వివరాలు మీకు చెప్పటం నా వృత్తి ధర్మానికి విరుద్ధం.
అవును, ఆ విషయం నాకు తెలుసు మేనేజర్ గారు. ఈయన పోలీసు ఉద్యోగి. అధికార రీత్యా ఈ వివరాలు ఈయన మీ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. కానీ కాలయాపన జరుగుతోంది. మరొక విషయం, రాజమ్మ గారి మేలు కోరే నేను మిమ్మల్ని ఆ వివరాలు అడుగుతున్నాను. ఆమె అనవసరంగా చాలా నష్టపడుతున్నారని నా అనుమానం. బ్యాంక్ మేనేజర్ ముఖం వికసించింది. అయితే మీరు రాజమ్మ గారి తరపున దర్యాప్తు చేస్తున్నారా అని అడిగాడు. లేదు, కానీ నేను చేస్తున్న దర్యాప్తు వల్ల ఆమెకు మేలు చేకూరుతుందని నా నమ్మకం. సరే మిస్టర్ యుగంధర్, మీకు కనుక చెబుతున్నాను. అందువల్ల రేపు నాకేదైనా మాట వస్తే, రాజమ్మ గారు నా మీద రిపోర్ట్ చేస్తే ఈ విషయంలో పూర్తి బాధ్యత నాదే, హామీ ఇచ్చాడు యుగంధర్. రాజమ్మ అకౌంట్ వివరాల పట్టి 15 నిమిషాలలో గుమస్తా తెచ్చి మేనేజర్కి ఇచ్చాడు. ఇన్స్పెక్టరు యుగంధరు ఆ పట్టీలలోని అంకెలను తారీఖులను జాగ్రత్తగా పరీక్షించారు. గత 2-3 నెలల్లోనూ అప్పుడప్పుడు 5,000, 10,000 చొప్పున మొత్తం 25,000 రొక్కం బ్యాంకులోంచి తీసినట్లు పట్టీలో స్పష్టంగా ఉంది. ఆ చెక్కులన్నీ రంగారావే మార్చుకున్నాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్తో సహా శివపురం చేరుకున్నాడు. అతని అసిస్టెంట్ రాజు నెమ్మదిగా కోలుకుంటున్నాడని డాక్టర్ చెప్పాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ని కలుసుకుని వసంత ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. వసంత ఎక్కడా కనబడలేదని ఆయన చెప్పాడు. డియర్ ఇన్స్పెక్టర్, అసలు ఏం జరిగిందో ఊహించగలుగుతున్నాను. కానీ నా ఊహ సరైనది కానిది తెలుసుకోవాలన్నా, నేరస్తుల్ని పట్టుకోవాలన్నా మనకి సాక్ష్యం కావాలి. అంటే ముందు వసంతని వెతకాలి, తర్వాత ఆమెకు సత్రంలో కనిపించిన మనిషిని పట్టుకోవాలి. అది చాలా ముఖ్యం అన్నాడు యుగంధర్. నా సర్వశక్తులా శ్రమపడి వసంతని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను యుగంధర్. గుడ్, ఇటువంటి పనులు మీరు బాగా నిర్వహించగలరు. పోలీసులకు ఉన్న వీలు నాకు లేదు కనుక వసంత జాడలు తెలుసుకునే పని మీకు వదిలిపెట్టి నేను వెళుతున్నాను. ఎక్కడికి వెళుతున్నారు యుగంధర్? మద్రాసుకు వెళ్ళాలి. నాకు వేరే చిన్న పని ఒకటి ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. వసంత కనిపించిన క్షణంలో నాకు టెలిగ్రామ్ ఇవ్వండి, వెంటనే వస్తాను అని చెప్పి యుగంధర్ తన క్రిజ్లర్ కార్ ఎక్కి బయలుదేరాడు. మద్రాసు చేరుకునేటప్పటికీ రాత్రి 9 గంటలయింది. యుగంధర్ ఇల్లు ఆఫీసు ఒకే చోట ఉంది. మేడ మీద కాపురం, క్రింద ఆఫీసు. మైలాపూరు బ్రాడీస్ రోడ్లో 179వ నెంబరింట్లో ఉంటున్నాడు యుగంధర్. దాదాపు 200 మైళ్ళు డ్రైవ్ చేయటం వల్ల బాగా అలసిపోయాడు. మేడమెట్లు ఎక్కి తిన్నగా పడక గదిలోనికి వెళుతూ ఉండగా నౌకరు ఎదురయ్యి ఎవరో ఒక యువతి యువకుడు అతని కోసం ఆఫీసు గదిలో కాచుకునున్నారని చెప్పాడు. యుగంధర్ ఆఫీసు గదిలోనికి వెళ్ళాడు. బల్ల దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న యువతి యువకుడు యుగంధర్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేశారు. యుగంధర్ ప్రతి నమస్కారం చేస్తూ, వసంత, మీరిద్దరూ ఇక్కడికి ఎప్పుడొచ్చారు? నీకు సత్రంలో కనిపించిన మనిషే కదూ ఈయన అని అడిగాడు. వసంత అవునని తలాడించింది. మీ అసిస్టెంట్ రాజు ఆసుపత్రికి నన్ను చూడటానికి వచ్చారు. మీరు నన్ను ఆసుపత్రిలో చేర్పించిన విషయం ఆయన నాకు చెప్పారు. మీరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. ఈయనే నాకు సత్రంలో కనిపించిన మనిషి. వసంత, నువ్వు ఆసుపత్రిలో నుంచి ఎందుకు పారిపోయావు? తర్వాత ఏం జరిగింది వివరంగా చెప్పు అని అడిగాడు. వసంత ఒక్కసారి నిట్టూర్చి జరిగిన విషయాలన్నీ సవివరంగా చెప్పింది. తమకు అంతుచిక్కని క్లిష్ట పరిస్థితులలో చిక్కుకున్నామని అర్థమైందని, తమకు ఆ కష్టాలు తొలగిపోవాలంటే ఎవరినైనా సహాయం కోరటం అవసరమని తలిచామని, అప్పుడు యుగంధర్ తనను రక్షించటం జ్ఞాపకం వచ్చిందని, వెంటనే బయలుదేరి మద్రాసుకు వచ్చామని వసంత చెప్పింది. యుగంధర్ ఆ యువకుడి వైపు చూశాడు. మీరెవరు? మిమ్మల్ని ఎవరు ఆ సత్రంలో బంధించారో జ్ఞాపకం వచ్చిందా అని అడిగాడు. లేదని అతను తల తిప్పాడు. ఇతనెవరో నాకు తెలుసు. మీకు అర్థం కాకుండా ఉన్న ఈ సంఘటనలన్నిటికీ గల సంబంధం కూడా నాకు తెలుసు. అవి జరగడానికి కారణం కూడా తెలుసు అన్నాడు యుగంధర్. ఆ యువకుడు ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి,
అయితే నేనెవరో చెప్పండి, దయచేసి చెప్పండి అన్నాడు ఆవేశంతో. తొందరపడకండి, చెబుతాను. కానీ మీకు చెప్పే ముందు మీరు నాతో సహకరిస్తామని నాకు మాట ఇవ్వాలి. స్వార్థం కోసం హత్యలు కూడా చేయటానికి సిద్ధపడ్డ ఆ దుష్టుల్ని పట్టుకోవాలి. తప్పకుండా, మీరేం చేయమంటే అది చేస్తాను అన్నాడతను ఉత్సాహంతో. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ యుగంధర్ వాళ్ళు చేయవలసిన పనులను గురించి వివరంగా చెప్పాడు. ఇద్దరూ జాగ్రత్తగా విన్నారు. మీరు ఎందుకు నన్ను ఇలా చేయమంటున్నారో నాకు తెలియదు. ఆయన నా మంచి కోరే మీరు చెబుతున్నారని నా నమ్మకం. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడా యువకుడు. గుడ్, పదండి పోదాం, శివపురానికి వెళదాం. అక్కడి నుంచి మీరిద్దరూ కావూరికి వెళ్ళాలి అన్నాడు యుగంధర్. వసంత, ఆ యువకుడు కావూరులో రాజమ్మ ఇంటి గేటు దాటి తోటలో నడుస్తున్నారు. ఈ ఇల్లు తోట ఎప్పుడో చూసినట్లు జ్ఞాపకం వస్తోంది అన్నాడా యువకుడు. ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం ముందు మెట్లెక్కారు. తలుపు తట్టి చూశారు, కానీ ఎవరూ పలకలేదు. మళ్ళీ గట్టిగా తలుపు తట్టారు. రాజమ్మ వెంటనే వచ్చి తలుపు తెరిచింది. నోట మాట రాలేదు. మనిషిలో చలనం లేదు. రాతి బొమ్మ అయిపోయింది. సత్యం అని హీనస్వరంతో ఎట్లాగో అంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అమ్మా అన్నాడతను. అంతే, రాజమ్మ భోరుమని ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. రాజమ్మ అతనికి దగ్గరగా వచ్చి అతని చేతులను, భుజాలను, గెడ్డాన్ని, చెక్కిళ్ళని తడిమి నిమిరి చూసుకుంటోంది. వెక్కి వెక్కి ఏడుస్తూ రాజమ్మ చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది. మళ్ళీ కళ్ళనీళ్లు నిండాయి. సత్యం, సత్యం అంటూ అతన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. వసంత వాళ్ళ వెనకాలే నడిచింది. ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? పోలీసులకు కనబడితే చాలా ప్రమాదం కదూ? మాటలు పెకిలించుకుని అడిగింది రాజమ్మ. అతను రాజమ్మ చేతిలో చెయ్యి వేసి, అమ్మా, నేను సావిత్రిని చంపలేదు. అదంతా అబద్ధం. రంగయ్య కల్పించిన అబద్ధమది అన్నాడు. రాజమ్మ అర్థం కానట్లు చూసింది. అబద్ధమా? రంగయ్య ఎందుకు అబద్ధం చెప్పాడు అడిగింది. అది ఓ కథ. నీ దగ్గర నుంచి డబ్బు లాగటానికి వాడు పన్నిన పన్నాగమది. రంగయ్య ఏడి అడిగాడు సత్యం. ఎక్కడికో బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడు అని రాజమ్మ చెబుతూ ఉండగానే గుమ్మం దగ్గర అడుగులు చప్పుడైంది. ముగ్గురు అటు తిరిగారు. అదుగో రంగయ్య వచ్చాడు అంది రాజమ్మ. రంగారావు ఒక్క నిమిషం గుమ్మం దగ్గరే నిలబడి ఆశ్చర్యంతో వసంతని, సత్యాన్ని చూశాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయితే నీకు మతి వచ్చేసిందన్నమాట అన్నాడు సత్యాన్ని చూసి. వసంత వైపు తిరిగి, నువ్వు ఇతన్ని కలుసుకున్నావన్నమాట, బాగానే ఉంది అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు చాలా వికృతంగా ఉంది. అవును రంగయ్య, నాకు మతి వచ్చింది, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం లేచి నిలబడి. రంగారావు మొహం మారిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఓహో, ఆట కట్టడమేమిటి? ఏం ఆట కట్టింది అన్నాడు ఉక్రోషంతో. సత్యం రంగారావుని రెప్ప వాల్చకుండా చూశాడు. రంగయ్య, నాకు అంతా తెలుసు. అమ్మా, జరిగిందేమిటో చెబుతాను విను. రావిల్పిండిలో వీడు నన్ను కలుసుకున్నాడు. నాకు మతిపోవటం వల్ల నేను వీడిని గుర్తుపట్టలేదు. నేనెవరినూ కూడా నాకు తెలియదు. అప్పుడే వీడికి దుర్బుద్ధి పుట్టింది. నిన్ను నన్ను మోసం చేసి డబ్బు సంపాదించటానికి పన్నాగం వేశాడు. మతి తెప్పిస్తానని చెప్పి నన్ను తనతో కూడా ఇక్కడికి తీసుకువచ్చాడు. తన మనిషి ఎవరికో నన్ను అప్పచెప్పి దాచిపెట్టమన్నాడు. నా చేతి గడియారము, ఉంగరము నీకు చూపించి రావిలిపిండిలో నేను చనిపోయానని నీతో అబద్ధం చెప్పాడు. తర్వాత సత్యం మాటలకి రంగారావు అడ్డు వచ్చి, ఓహో, అంతా తెలుసుకున్నావన్నమాట. సరేలే, అయితే ఏం చేస్తావు? ఇదంతా నీ ఊహేగా అన్నాడు రంగారావు. ఏం చేస్తానా? నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. ఏం నేరానికి? నా మీద ఏం నేరం మోపగలవు? నీకు సాక్ష్యం ఏముంది అడిగాడు రంగారావు. సరే చూద్దాం, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ని పిలుచుకుని వస్తాను అని సత్యం ఒక్కడుగు ముందుకు వేశాడు. రాజమ్మ నిర్ఘాంతపోయి,
నోరు తెరుచుకుని ఈ సంభాషణ అంతా వింటోంది. ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. సత్యం, ఆగు, కదలకు అన్నాడు రంగారావు. సత్యం రంగారావు వైపు చూశాడు. అతని చేతిలో పిస్తోలున్నది. రాజమ్మ, వసంత నివ్వెరపోయారు. ఇదేమిటి అని అనగలిగింది రాజమ్మ. జాగ్రత్త పడడం అంతే పిన్ని అన్నాడు రంగారావు. ఏమిటి మహా బెదిరిస్తున్నావు? కదిలితే కాలుస్తావా అడిగాడు సత్యం. అవును, కదలకపోయినా కాలుస్తాను. నువ్వు చాలా వరకు నిజం తెలుసుకున్నావు. నువ్వు పోలీసు దగ్గరికి వెళ్ళటం నాకు మంచిది కాదు. నన్ను కాలిస్తే సరిపోతుందా? అమ్మ లేదా, వసంత లేదా? తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.